క్షేమంగానే ఉంటాము. కొద్ది రోజులు ఎండమావుల ఆ శ్రమలు కొంచెం వస్తూ పోతుంటాయి కదా. బాగా రాత్రి, అమావాస్య రాత్రి చుక్కలు బాగా కనబడతాయి బ్రైట్గా. వెన్నెలు ఉన్నప్పుడు కనబడతాయి చుక్కలు. అందుకోసమే సుఖాలు ఉన్నప్పుడు శ్రమల అనుభవం తెలియదు మనం. అందుకే అప్పుడప్పుడు మనము దేవుడు మనలను శ్రమలు కూడా నడిపిస్తారు. ఓకే, సంతోషం. తిరిగి మరొకసారి దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. సంఘ కాపరికి ప్రొఫెసర్ సైమన్ గారికి కూడా వందనాలు. పిల్లారా, ప్రసంగం ప్రారంభించే ముందు ఒక చిన్న పాట పాడాలనుకున్నాను. అది నేనేదో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరి ఇంకేదో అనుకోకండి. నా స్వరం దేవుడిచ్చిన స్వరం. దేవుణ్ణి స్తుతించు ఒక చిన్న చరణం పాడాలని ఆ పాడిన తర్వాత నేను వాక్యం కొట్టి వెళ్తాను. అభ్యంతరం లేకపోతే నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోగయా, నజరేతువాడా నన్ను విడిచిపోగయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోగయా, నజరేతువాడా నన్ను విడిచిపోగయా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోగయా, నజరేతువాడా నన్ను విడిచిపోగయా, నజరేతువాడా నన్ను విడిచిపోగయా, నజరేతువాడా నన్ను విడిచిపోగయా. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, దేవుడు మనలను విడిచిపెట్టని దేవుడు, ఎడబాయని దేవుడు. నువ్వు శ్రమలలో ఉంటే నీకు దాటిపోయే దేవుడు కాదు మన దేవుడు. నీవు నేను ఆరాధించే మన ఆరాధ్య దైవం నజరేయుడైన యేసయ్య ఈ శ్రమలలో తాను దుఃఖపడతాడు, ఈ సంతోషంలో తాను సంతోషిస్తాడు. కనుక ఎప్పుడైనా కానీ దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుణ్ణి స్తుతించాలి. అది మన మెయిన్ మోటోగా మనము పెట్టుకోవాలి. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము నిన్ను కోరుకున్న దేవుడు. గాడ్ హూ చోజన్ యూ. నిన్ను కోరుతున్న దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఆదాము అవ్వలను సృష్టించి వారిని ఏదేని తోటలో పెట్టి సర్వ స్వాతంత్రం వారికి ఇచ్చి అంటాడు దేవుడు, వారిని ఆశీర్వదించి వీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. అంటే దేవుడు భూమిని మానవులకు అప్పగించాడు. భూమి పైన ఉన్నది, భూమి లోపల ఉన్నది. ప్రతిదీ దేవుడు మానవునికి ఇచ్చేశాడు.
లోపరిచాడంటే ఇక నువ్వే దానికి కర్త కర్మ క్రియ. అయితే దేవుడు మరి నీతోనేం కోరుకున్నాడు? ఇంత ఇచ్చిన దేవుడు కదా. భూమి పైన భూమి లోపల ఇంతకుముందు నేను చెప్పాను, భూమి లోపల ఏముంటాయి? ఖనిజాలు ఉంటాయి, లోహాలు ఉంటాయి, పంచలోహాలు ఉంటాయి. ఆ పంచలోహంలో ఒక లోహం బంగారం. కనుక దేవుడు అన్ని మనకి ఇచ్చి మానవునికి మన దగ్గర నుంచి ఆయన కోరుకున్నది ఏంటంటే మన ప్రేమ. మానవాళి మధ్యన నివసించాలనే దేవునికి ఒక అనాది ప్రణాళిక ఉన్నది. ఆదామును సృష్టించినప్పుడు అప్పుడు కూడా దేవుడు ప్రతి సాయంకాలము ఆదాములను కలుస్తానికి వచ్చేవాడట, చల్లటి పూట. దాని అర్థం ఏంటి? దేవుడు ఆయన స్వరూపంలో మనము సృష్టించి ఆయన లాంటి స్వభావం మనలో పెట్టి, ఆయన లాంటి హృదయం మనలో పెట్టి మనతో సహవాసం గురించి దేవుడు తహతహలాడాడు. సహవాసం అంటే ఫెలోషిప్. అన్ని సంపదలు మానవునికి ఇచ్చి దేవుడు కేవలం మానవుని ప్రేమను, మానవుని హృదయాన్ని కోరుకున్నాడు. ఇలాగా ఈ బైబిల్లో ఒక థియాలజీ, అంటే ఈ బైబిల్ క్రైస్తవ వేదాంత శాస్త్ర ప్రకారము ఒక సెంటర్ పాయింట్, ప్రధానమైన ఇతివృత్తము ఏంటిదంటే దేవుడు తరచుగా ప్రజలతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుకోవడము. వేరే మతాల్లో ఎక్కడ కూడా దేవుడు ఎక్కడో ఉంటాడు, మానవుడు ఎక్కడో ఉంటాడు. కానీ ఇక్కడ దేవుడు మానవులతో సహవాసం కోరుకున్నాడు. అందుకే మనం చూస్తాము నిర్గమకాండంలో కానీ లేవియ కాండంలో కానీ తన ప్రత్యక్ష గుడారాన్ని కూడా దేవుడు మానవులతో ఏర్పాటు చేస్తున్నాడు. తన తాత్కాలిక టెంపరరీ రెసిడెన్స్ అనుకోండి. ఆ తర్వాత తాను షిలోహ గుడిలో కూడా తన ప్రత్యక్షత ఉందని బైబిల్ చెప్తుంది. సొలొమోను కట్టిన గుడిలో కూడా దేవుడి ప్రత్యక్ష ఉన్నది ఆ కాలంలో. అయితే ఇవన్నీ మనకేం తెలియజేస్తాయి? దేవుడు మనకు మన సహవాసం కోరుకుంటున్నాడు అనే విషయాన్ని ప్రస్తుతంగా మనకు తెలియజేస్తుంది. అందుకే మనం చూస్తాము ప్రకటన 21:3లో ఒకసారి చదవండి. ప్రకటన 21:3. రెవల్యూషన్ 21:3 చదవండి బాబు ఇంగ్లీష్లో. ఇదిగో దేవుని సహవాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, ఆయన ప్రజలయుండును, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైండును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మానవులతో సహవాసం కోరే దేవుడు. అందుకే యోహాను పత్రిక 1:14 ఏం రాయబడి ఉన్నది? దేవుడు మన మధ్య నివసించడానికి శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు, మన మధ్య నివసించాడు. ఇవారా ఇది ఈరోజు నేను ప్రసంగం చేసేదానికి ఉపోద్ఘాతం. ఉపోద్ఘాతం అంటే 3 వర్డ్ 4 వర్డ్ వాక్యం. ఇప్పుడు మనము అసలు ప్రసంగాలకు వస్తాం. మనమందరము బైబిల్ తెలిసి బైబిల్లో ఉన్న ఈ 66 పుస్తకాల్లో 12 చరిత్ర గ్రంథంలో అయినా ఒక చరిత్ర గ్రంథము
రాజుల గ్రంథము మొదటి రాజులు 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. మొదటి రాజులు 5వ అధ్యాయము 6వ వచనం. First Kings 5:6. తీసిన అందరూ చదవండి. లెబనోనులో దేవదారు మానులను నరికించుటకై నాకు సెలవేమో. నా సేవకులను నీ సేవకులను కలిసి పనిచేయుడు. మానులను నరుకుట యందు సీదోనీయులకు సాటి అని వారు వాళ్ళ ఎవరు లేరని నీకు తెలియదు కనుక నువ్వు ఏర్పాటు చొప్పున నేను నీ సేవకుల జీతము నీకు ఇచ్చేదను అని అన్నాడు. హీరాము చాలండి, ఇక్కడ దాకా చాలు. ఈ మాటలు ఒక ప్రత్యేకమైన సందర్భంలో మాట్లాడడం జరిగింది. ఇది ఒక రాజు వేరొక రాజుతో మాట్లాడిన సంఘటన. మాట్లాడిన రాజు ఎవరు? సొలొమోను రాజు. ఎవరితో మాట్లాడుతున్న ఆ రాజు ఎవరు? హీరాము. సీదోనీయుల రాజైన హీరాము. మీ అందరికీ తెలుసు, ఈ హీరాము సొలొమోను తండ్రి గారైన దావీదు గారికి మంచి మిత్రుడు. ఆయనకు చాలా సహాయం చేసిండు కష్టకాలంలో. దావీదు కూడా ఈ రిగార్డెడ్ వెరీ మచ్ టు ద హీరామ్, కింగ్ ఆఫ్ టైర్. అయితే ఇక్కడ ఏం రాస్తున్నాడు ఈయన సొలొమోను అంటే, సొలొమోను ఒక కార్యం తలపెట్టాడు. ఒక కార్యము తలపెట్టాడు. మరి అది ఆయన సొలొమోను గారి సొంత కార్యం కాదు. ఏం కార్యం తలపెట్టాడు? దేవుని మందిర నిర్మాణపు పని. టు కన్స్ట్రక్ట్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. మందిరము కట్టే తలంపు సొలొమోను గారికి తలంపు వచ్చింది, తలంపు పుట్టింది. కానీ దీని అంకురార్పణ అంటే దీని యొక్క బీజము దావీదు గారి దగ్గర పడ్డది. అసలు దావీదు కట్టాలనుకుంటండి మందిరం. దావీదు కట్టాలని దావీదు నాతాను ప్రవక్తను పిలిపించిన ఒక రోజు రాత్రి పిలిపించి, నాతాను ఏది ప్రభువా అని నాతాను అన్నాడు. నేను మందిరంలో ఉంటున్నాను, ఇంకా అన్ని సౌకర్యాలు నాకున్నాయి, కానీ దేవుడు మాత్రం గుడారంలోనే ఉంటున్నాడు, ప్రత్యక్ష గుడారంలో. ఏం చేయదలుచుకున్నావు రాజా నువ్వు అంటే, నేను ఒక మందిరం కడదాం అనుకుంటున్నాను దేవుడికి, ఏమంటావు నువ్వు? అతనిగా ఒప్పుకుంటుపోయాడు, సంతోషపడ్డాడు. మందిరమే కదా, సినిమాలు కట్టిస్తున్నావా ఏంటి నువ్వు? బట్టి ఓకే గో హెడ్ అని దావీదు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి నాతాను ఏం చేస్తాడు, ఇంటికి వచ్చాడు. నేను వాడుక భాషలో చెప్తున్నాను నీకు ఈ కథ. బయటలో చూస్తే మొదటి దినం గ్రంథంలో ఇవన్నీ ఉంటాయి. ఇంటికి రాగానే దేవుడు నాతానుకు ప్రత్యక్షమే, నాతాను ఎక్కడికి వస్తున్నావు బాబు? నేను దావీదు దగ్గరికి పోయినాను దేవా. ఏమన్నాడు దావీదు? నేను మందిరం కడతా అన్నాడు. నువ్వేమన్నావు? కట్టుకోపో, ఇలా సింహాలు కట్టుకున్నాను, మందిరమే కదా కట్టేసేయన్నాను. ఇప్పుడే వెళ్ళు, నువ్వు కట్టేటందుకు వీలు లేదు, నీ చేతులకంతా కట్టమంటున్నది. కానీ ఈ కుమారుడైన సొలొమోను నా గురించి మందిరాన్ని కట్టుతాడు. అయితే దావీదు, ఈ ప్రవక్త ఇమీడియట్గా దావీదుకు వచ్చి, అయ్యా బాబు తప్పైంది నాతోని, నువ్వు ఈ మందిరం కట్టబాకు,
నీ కొడుకైన సొలొమోను ఈ మందిరం కట్టాలని దేవుని యొక్క ఉద్దేశము. అప్పటి వరకు ఇశ్రాయేల్ దేశంలో మందిరము లేదు, గుడారమే మందిరం, అది ప్రత్యక్ష గుడారమే మందిరము. కానీ ఆ ప్రత్యక్ష గుడారం పోతంలో కూడా చాలా రెస్ట్రిక్షన్స్, పర్మిటబుల్ ఎంట్రీ టు సర్టన్ పాయింట్స్ ఓన్లీ. ప్రజలు ఎక్కడి దాకా రావాలా, యాజకులు ఎక్కడి దాకా రావాలా, బలిపీఠం ఎక్కడ ఉండాలా, సాక్రిఫైస్ ఎక్కడ చేయాలా, ప్రతి దానికి ఒక రెస్ట్రిక్టెడ్ పాయింట్స్ ఉండేది. అయితే దావీదు మందిరాన్ని కట్టడానికి అంత సిద్ధమైన తర్వాత దేవుడు నిక్ ఆఫ్ ద మూమెంట్, లేదు నువ్వు కట్టకపోతే నీ కొడుకు కట్టాలి అని చెప్పి చెప్పాడు. ఇలా దావీదుకు దేవుడు మందిరం కట్టద్దు అని చెప్పాడు, కానీ కట్టించే వారికి సహాయం చేయొద్దు మాత్రం చెప్పలేదు. దేవుడు చెప్పాడు నాకు నువ్వు మందిరం కట్టాను, ఓకే ప్రభు అని చెప్పి సపరేట్గా చేతులు పెట్టుకొని ఊరుకోలే దావీదు. నాకెందుకు, దేవుడే వద్దన్నాడు కదా అని ఊరుకోలేదు దావీదు మందిరానికి కావలసిన 2 లక్షల మనుగుల బంగారాన్ని, ఎన్ని లక్షల మనుగులు? 1 మనుగు బంగారం ఎంత ఉంటుందమ్మా? 8 కిలోలకు 1 మనుగు, 1 టన్ను, 100 కిలోలకు 1 టన్ను. మీరు అప్పుడప్పుడు లారీలాగా ఒక పెద్ద బండరాయిని వేసుకోకపోతే కూర్చుంటారు. ఎక్కడన్నా ప్రకాశం జిల్లా నుంచి అక్కడి నుంచి వస్తుంటాయి బండరాయి, అది 5 మనుగులు ఉంటుంది. 5 మనుగుల రాయి అయ్యారు, దాంట్లో గడి దిశలు. 2 లక్షల మనుగుల బంగారం అమ్మా. ఇమాజిన్, 10 కోట్ల మనుగుల వెండి, 10 కోట్ల మనుగుల వెండి. ఇది ఒకటి మనకు 1 తులం ఉంటుందో, 1 తులం ఉంటుందో. ఇంకే మనము పెద్దగా నీళ్ళుతాం, ఒక్కొక్కరికి వేసుకొని ఇది చేతులు వేసుకొని ఇది వేసుకొని 4 ఉత్తరాలు పెట్టుకొని చూపిస్తుంటారు. కొన్నిసార్లు ఇక్కడ గోల్డ్ మ్యాన్ చూపిస్తుంటారు యూట్యూబ్లో, వాడు 20 కిలోలు 30 కిలోలు బంగారం వేస్తున్నారు. ఒక గుడ్డ చూశాను, దాన్ని ఫ్రేమ్ చేసి పెట్టారు అక్కడ ఆల్టర్ దగ్గర. ఒక చిన్న ముక్కుపో, దాని కింద రాసి ఉంది పలానా కుక్కల కాంతమ్మ గారు ఇచ్చిన ముక్కుపోవు. ఆమె ఇష్టపడి రాపిస్తుంది అక్కడ. మీకు తెలుసు సిఎస్హెచ్ఎస్లో పోతే ఫ్యాన్ రెక్కల కింద మీద, కుర్చీల వెనకాల, మళ్ళీ కనకయ్య గారు ఇచ్చిన కుర్చీ అన్నీ రాస్తారండి. ఇక్కడ దారిని ఇంత ఇచ్చి కూడా ఏం రాపించుకోలేదు. మీరు చూస్తే ఇది మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22:14 కానీ 29:3-4 కానీ ఈ మాటలు రాయబడినాయి. ఈ బంగారం యొక్క లెక్కలు మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22:14, 29:3-4. కనుక దావీదు తన చిత్తశుద్ధిని ఇక్కడ దేవుని ముందర వెల్లడి చేసుకున్నాడు. ఓకే దేవా, నువ్వు కట్టద్దన్నావు కానీ కట్టించే వారికి సహాయం చేయొద్దు అని మాత్రం చెప్పలేదు కదా. నా తరఫు నుంచి దిస్ ఈజ్ ద ఈ అమౌంట్, ఈ బంగారం, ఈ వెండి తూచ సత్యం కానీ రాగి. అక్కడ రాయబడిన మాట 29:3-4 ఉంటుంది. తూచ సత్యము కానీ
రాగి అంటే చూడండి, అది కాక ఇంకా అదేనా, వెలగా రంగురాళ్లను విస్తారమైన కలప. సరే దేవునికి హల్లెలూయా చెప్పండి గట్టిగా, చప్పట్లు కొట్టండి ఒకసారి. చప్పట్లు కొట్టే మీకు 2,000 పెట్టు. నిద్ర వచ్చి ఆవలింతలు వస్తాయి కదా, ఆ ఆవలింతలు పోతాయి వాళ్ళ. ఎందుకంటే దీంట్లో ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఇవి మాకు కార్పొరేట్ మీటింగ్లో చెప్తారా కదా, పెద్ద కార్పొరేట్ మీటింగ్లో మీకు నిద్ర వస్తుంటే దీనికి రబ్ చేస్తుండాలి. ఇట్లా రబ్ చేస్తుంటే మీ నిద్ర ఎగిరిపోతుంది. ఒకవేళ రబ్ దేవుడు కష్టం పెట్టి మనము దేవునికి స్తుతి గట్టిగా చప్పట్లు, 2 రావాలి కదా. అటు దేవుడు హ్యాపీ, ఇటు నువ్వు హ్యాపీ. ఎందుకంటే సాధారణ మీద నీకు జయం వస్తుంది కదా, సాధారణ నిద్ర కలగ చేస్తుంటాడు, నిన్ను ఆవలిస్తూ ఉంటాడు, నువ్వు ఆవలింతలు తీసేస్తుంటాడు. చూడారా, దావీదు మందిరం కట్టవద్దు అని మాత్రమే దేవుడు చెప్పాను, కానీ కట్టే వాళ్ళకు సహాయం చేయకూడదని దేవుడు చెప్పలేదు. మనము చేయలేని పని ఇంకా ఎవరైనా చేస్తుంటే మన వంతుగా వాళ్ళకు మనము సహకరించాలి. నీకు రాలేదు, వేరుతో ప్రతాప్ చేస్తున్నాడు ఆ పని, దేవదానం ఆ పని చేస్తున్నాడు, అప్పుడు నీ వంతు సహకారం ఆయనకు నువ్వు అందించాలి. దట్ ఈజ్ ఎ గుడ్ క్వశ్చన్ కదా. సహాయం చేయాలి తప్ప ఈయనకు అవరోధాలు కూడా కల్పించకూడదు, పుల్లలు వేయకూడదు. ఇది చేసే పనిలో మంచి పని చేస్తున్నాడు, దానికి మనం సహకారం ఇవ్వాలి. అంతేగాని వీరి మీద పితూరులు చెప్పి ఆయన మొరలు దెబ్బతీసే పనులు మనం చేయకూడదు. ఇలాగా ఇవి మంచి మనుషులు ఆలోచించే విధానం. ఇవి దావీదులో మనం చూస్తాం. దావీదులో కలిగిన ఈ మందిరం కట్టే ఆలోచన ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరి మనసులో రావాలి. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క దావీదులా తయారు కావాలి మనం మందిర నిర్మాణ విషయంలో. కానీ దుఃఖమైన సంగతి ఏంటంటే మన ప్రయారిటీస్ ముందు మన ఇళ్ళ మీద ఉంటుంది, సెకండ్ ప్రయారిటీ దేవుని మందిరం మీద ఉంటుంది. అది కూడా ఒకవేళ ఉంటే ఉంటుంది అంతే తప్ప దాని మీద మనం సీరియస్గా ఆలోచించమండి. కొంతమంది చేసేవారిని చేయనియరు. మీరు ఇంకేమైనా చేస్తారనుకో పని, కష్టాలు పెట్టి వారు చేసే పని చేయనియరు. ఒకవేళ చేసిందనుకో చేసేవారిని చూసి ఓడవలేరు. అర్థమవుతుందా అని చెప్పి చేసే వాళ్ళను చేయనీయము. ఒకవేళ చేస్తే వాటిని చూసి మనము ఓర్వలేము. ఇటువంటి వాళ్ళని ఏమంటాము మనం అంటే గడ్డి వాము దగ్గరే కుక్క. ఏమంటాము? ఊర్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది గడ్డి వాము దగ్గర కుక్క అంటే ఏంటి. రైతు పంట కూర్చి గడ్డి అంతా కుక్కలా పోస్తుంది అక్కడ. ఆ కుక్కను కాపలా పెడతాడు. అప్పుడప్పుడు ఏమైతుందంటే ఆ రైతుకున్న ఒక గేదె ఏదో బర్రెనో దున్నపోతూ తాడు జరుపుకొని వచ్చేసి ఆ 4 గడ్డి పరకలు దిగి తిందామని గడివాం దగ్గరకు వస్తుంది. ఇది మధ్యన కుక్క కుయ్యో అని వస్తుంది కదా. కుక్క గడ్డి తినది, ఆ గేదెని తినేది. అందుకే దాన్ని ఏమంటారంటే అటువంటి మనుషులను గడ్డివాము దగ్గర చెప్పండి గట్టిగా, మనం అటువంటి కుక్కలుగా ఉండకుండా దేవుని మందిరంలో వలియో మొక్కలుగా ఉండాలి. అదే
హల్లెలూయా. ఇక్కడ సొలొమోను గారు హీరాము రాజుకు ఒక వర్తమానం పంపిస్తున్నాడు. రాజా, నాకు దేవదారు వృక్షపు మ్రాణులు కావాలి. We would like to have the cedar of Lebanon. లెబనాను దేవదారు వృక్షము నాకు కావాలి. మనము ఇక్కడ చూసినప్పుడు దావీదు ఇచ్చిన అమౌంట్, దావీదు ఇచ్చిన బంగారము, దావీదు ఇచ్చిన వెలగల రాళ్ళు, దావీదు ఇచ్చిన రాగి, వెండి, బంగారము కలప, వీటిలోని బ్రహ్మాండమైన మందిరం కట్టచ్చండి. అయినా ఈ సొలొమోను why did he ask cedar of Lebanon from the king of Tyre? అన్నీ ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఉన్నది, బ్యూటిఫుల్ గా మందిరం కట్టచ్చు. అయినా కానీ ఎందుకు మరి సొలొమోను దేవదారు వృక్షపు మ్రాణులను కోరుకున్నాడు? క్వశ్చన్. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 32లో దానికి ఆన్సర్ రాయబడింది. చూడండి, రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 32. అతడు 3000 సామెతలు చెప్పాను. అతడు అంటే సొలొమోను ఎన్ని సామెతలు? 3000. మన బైబిల్ ఎన్ని సామెతలు ఉన్నాయి? 30. వెరీ గుడ్. బైబిల్లో 30 ఉన్నాయి. అంటే దాదాపు 2970 సామెతలు లేవు. మనం 30 సామెతలకే మనము ముక్కిరి అయిపోతాం. మనం మొత్తం 3000 సామెతలు బైబిల్ ఉంటే ఎట్లా అయిపోతాయి. అయితే అతడు 3000 సామెతలు చెప్పాను, 1000 కీర్తనలు రచించాను. 5 అది ఎంత కరెక్ట్ ఫిగర్ రాస్తున్నాడు బైబిల్లో. 1005 కీర్తనలు. సొలొమోను రాసిన కీర్తన, దావీదు రాసిన కీర్తనలు కాదు. సొలొమోను రాసిన కీర్తన 1005. మరియు లెబనానులో ఉండు దేవదారు వృక్షమే గాని ఓడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లను గురించి ఇక్కడ రాసిండు. నోట్ దిస్ పాయింట్. సొలొమోను రాజు హీరాము రాజు ఎందుకు రాసుకున్నాడు అంటే సొలొమోనుకు వృక్షశాస్త్రంలో A to Z తెలుసు. వృక్షశాస్త్రం అంటే బాటనీ ఆట ఉంది, అది తెలుస్తుంది. కానీ బాటనీ అంటే బయాలజీ అంటే ఏమంటే వృక్షశాస్త్రము, జంతు శాస్త్రము, ఖగోళ శాస్త్రము, అస్ట్రానమీ. ఇట్లా మనం తెలుగు మర్చిపోతున్నాం రామాను. కొంచెం నేను తెలుగులో నాకు చిన్నప్పటి నుంచి తెలుగు పద్యాలు అన్నా కానీ చాలా ఇంట్రెస్ట్. నాకు చాలా నేర్చుకుంటాను. నేను వ్యాకరణము, ఛందస్సు ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. నాకు ఇక్కడ ఏం రాయబడింది ఈ 4వ అధ్యాయం 32లో? ఇతడు వృక్ష శాస్త్రము. ఈ వృక్ష శాస్త్రము అతి ప్రాచీనమైన శాస్త్రం. ఇది ఐగుప్తు దేశంలో ఫరో రాజుల కంటే ముందు నుంచి వృక్ష శాస్త్రం ఉన్నది. అయితే ఈ వృక్ష శాస్త్రంలో సొలొమోను ఎక్స్పర్ట్ కనుక ఇతను ఆ దేవదారు బ్రాహ్మణులనే కోరుకున్నాడు. పిల్లరా, ఈ దేవదారు బ్రాహ్మణులతోని ఈ ఇంటి కప్పు, ఆ దర్వాజాలు, ఆ కిటికీలు, ఈ గుమ్మాలు
ఇవన్నీ మనము దేవదారు వృక్షములతో చేస్తే ఈ రూమ్లో మనము స్ప్రే కొట్టే అవసరం ఉండదు. అది ఒక స్పెషాలిటీ. దేవదారు వృక్షము బ్రాహ్మణులలో ఉన్న స్పెషాలిటీ. అది మీకు ఒక ఇదైన చక్కని సువాసన అన్నదే వెదజల్లుతా ఉంటుంది. ఇదే శాండిల్వుడ్. కానీ ఈ దేవదారు వృక్షం దానికంటే చాలా గొప్పైనది. మీరు లోపలికి ఎంట్రీ కాగానే ఒక విధమైన మీకు ఒక పర్ఫ్యూమ్ లాంటిది, ఒక మనసుకు ఆహ్లాదపరిచే ఒక మంచి పరిమళం. మన పాస్టర్ గారు అమెరికా మంచి పరిమళ బాటలు కూడా తీసుకొచ్చారు. పరిమళ రాజనే తీరు అది కొట్టుకున్నప్పుడల్లా పరిమళ గుర్తొస్తుంది. ఇలా అటువంటి ఇదేనట్టు దేవదారు వృక్షపు రాను అంటే కొంతమంది ఇళ్ళలో పోయినామనుకో, దేవదారు వృక్షం వాసన, శాండల్ వాసన ఇచ్చిపెట్టండి, ఒక విధమైన రీల్ వాసన వస్తుంది. చెప్పలేదు, ఏం చెప్పలేదు. నేను ఒక రోజు పోయినాను, ఒక బర్త్డే పార్టీకి పోయినాను, పిలిచాను నన్ను, బ్రదర్ వచ్చి వాక్యం చెప్పండి అంటే లోపలికి ఎంట్రీ కాగానే ఉరిగిపోయిన గుడ్ల వాసన వచ్చిందండి. రోటరీ ఎగ్స్ వాసన చూసారా మీరు? ఉరిగిపోయిన గుడ్ల వాసన చాలా నాకు కొంచెం ఎంబరాసింగ్ అనిపించింది. నాకు కూర్చుంది అక్కడ ఆమె పాపం ముందట హౌస్ ఉన్న లేడీ మంచిగా తల స్నానం చేసినట్టుంది. ఎంటికలు వేరుస్తుంది, మన సిస్టర్లాగా క్లిప్ పెట్టి కూర్చున్నది. నా పిల్లలు కూర్చున్నారు. నేను కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంటే ఆయన బ్రదర్ వచ్చాడు, అలా హస్బెండ్ వచ్చాడు. ఏంటంటే మీకు ఏమన్నా ఆడ్ స్మెల్ లాంటిది వస్తుందా అంటే అడిగాను. అవును నాకు కొంచెం అంతేరకం అవుతుంది, చాలా ఈ స్మెల్ వస్తుంది అంటే ఇగో దీనివల్ల దీనికి ఎవరో చెప్పాడట, వరానికి 2 సార్లు మురిగిపోయిన గుడ్డు తలకు పెట్టు, ఎంటికలు బాగా పెరుగుతాయి, నల్లగా అవుతాయి అంటే నా ప్రాణం పెరుగుతుంది బ్రదర్. ఇట్లా చెప్తుంది, ప్రార్థనలో పెట్టండి. ఆ వాసన పోతలేదండి, ఆమె ఎంటికలకే వస్తూనే ఉంటుందండి. అందుకే తెలుగులో సాగర్ ఉంటుంది, ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిదాల వాసన. ఇంటి పేరేమో కస్తూరి దేవదారం అని ఇంటి పేరు ఉంటుంది. ఏ దేవదారం అనుకోండి, దేవదారం ఇంటికి పోతే గబ్బిదాల వాసన. సారీ అంటే ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే ఇంటి పేరుకు ఉన్న పేరుకు ఏం సంబంధం లేదండి. ఇంటి పేరు గుమ్మడి అంటే గుమ్మడికాయలు ఉంటాయండి వాటికి చెప్తున్నాను. దానికి దీనికి మనం ఎప్పుడు పోలికలు పెట్టద్దు, పోలికలు చేయదు. కొట్టి ముక్కలు అంటే ముక్కలు ఉంటాయని ఇట్లా కొట్టి ముక్కలు ఏదో పేరు ఇంటి పేరు అంతా పెట్టారు. అది మా నాయన మాత్రం మాకు ఇంటి పేరు పెట్టలేదు. డబ్ల్యూ జార్జ్ బుష్ అని పేరు ఉంటుంది. డబ్ల్యూ అంటే వనపర్తి జార్జ్ బుష్ అంటామా. అట్లా మాకు కూడా అగస్టిన్ అలెగ్జాండర్ అని పెట్టేశారు, అంతేగాని నాకేం ఇంటి పేరు లేదండి. ఇంటి పెడుతున్న చెప్పుకలు ఇప్పుడు చెప్పాను కదా. ఎందుకు వచ్చింది ఈ మాట? దేవదారు వృక్షపు మానుల నుంచి వచ్చే సువాసన వేరు. ఆ సిస్టర్ మురిగిపోయిన గుడ్లకం పూసి వచ్చింది ఆమె దగ్గర. అయినా కానీ కానిసి బ్రేక్ కానిసి వచ్చేసాము. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు పోలే, చూసినా పోలేదు ఆయన్ని. ఆ భయం పట్టుకుని అవర్షణ వచ్చేసింది నాకు. అంటే ఆమెకు ఆ ఎన్నికల మీద ఉన్న శ్రద్ధను మనం అప్రిషియేట్ చేయాలి. బైబిల్లో రాయబడి ఉంది, ఆడడానికి పొడవైన జుట్టు చాలా అలంకారం అని. అప్రిషియేట్ చేయాలి. కానీ మరీ ఇంత ఘోరమా? ఊరిపోయిన గుళ్ళు మీరు ఎప్పుడు అసలు ట్రై చేయకపోకండి. ఎన్నికలు ఉన్నవారు, స్పెషల్లీ సిస్టర్స్. పిల్లరా, ఈ
దేవదారు కలప సువాసన గల కలప. అయితే వీటి బెరడుతోని, దేవదారు వృక్షపు బెరడుతోని, దాని వేళ్లతోని, రూట్స్తోని వివిధ రకాలైన ఔషధాలు తయారు చేస్తారు, మెడిసిన్స్. ముఖ్యంగా ఆ కాలంలో పడవలు ఈ వృక్షం బ్రాహ్మణులతోనే చేసేవారు. దేవదారు వృక్ష బ్రాహ్మణులతోనే ఆ కాలంలో పడవలు కానీ ఓడలు కానీ చేసేవారు. ఈ బెరడుతోని టోపీలు, గుట్టలు, గిట్టలు, ఇట్లా ప్రతి దానికి పనికి వచ్చేది దేవదారు వృక్షం. చివరికి పాదరక్షలు అంటే చెప్పులు కూడా ఈ వృక్షపు బెరడుతో తయారు చేసేవారు దేవదారు వృక్షపు బెరడు. అందుకే మీరు చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 13 నుంచి 14 వరకు కానీ, యెహెజ్కేలు గ్రంథంలో 25-31 కానీ, హోషేయ గ్రంథము 14-15 కానీ ఈ దేవదారు వృక్షాల గురించి ఎన్నో ప్రవచనాలు రాయబడి ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా కీర్తనలు 104:16లో వీటిని యెహోవా వృక్షము అని పిలిచారండి. చదవండి ఒకసారి. కీర్తన 104:16 యెహోవా వృక్షములు చాలా ఆయన నాటిన దేవదారు వృక్షములు యెహోవా వృక్షములు అనాలి. మరి సాగులోను ఎందుకు కోరుకున్నాడు? ఇప్పుడు అర్థమైంది కదా మీకు. ఈ వృక్షములను కోరుకోలేదు, ఇంకా ఆ వృక్షములు ఈ వృక్షములు కోరుకోలేదు. ఏవి కోరుకున్నాడంటే యెహోవా వృక్షములను కోరుకున్నాడు. అవి తృప్తి పొందుతున్నవి అని రాయబడింది అక్కడ. ఆ వృక్షములు కీర్తనలు 92:13లో కూడా చూడండి ఒకసారి. 92:13 92:13 నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె వర్ధిల్లు. లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఈ చెట్టు దాదాపు 300 అడుగుల ఎత్తున వరకు దీని హైట్ ఉంటుంది. 300 అడుగులు అంటే ఎంత పొడవు ఉంటుంది, ఎంత లావు ఉంటుంది ఆ వృక్షం, దేవదారు వృక్షం. అందుకోసమే బైబిల్లో కూడా దేవదారు వృక్షం వలె నీతిమంతులను దేవదారు వృక్షములతో పోల్చారు. ఇవన్నీ బాహ్యమైన కోణాలు మనం ఆలోచించినాయి. ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద సెడర్ ఆఫ్ లెబనాన్, దేవదారు వృక్షం యొక్క బాహ్యపు లక్షణాలు. ఇక మనం ఆత్మీయ కోణంలో ఆలోచిస్తే, స్పిరిచువల్ యాంగిల్లో సొలొమోను దేవదారు వృక్షములను కోరుకుంటున్నట్లు ఈ పాయింట్ ముందు నేను ఇంకొక పాయింట్ చెప్పి మర్చిపోయాను. బైబిల్లో మనకు 2 సొలొమోనులు కనబడతారు. బైబిల్లో మనకు 2 ఆదాములు కనబడతారా? ఒకరు ఆదాము, ఒకటి ఆదాము, ఒకరు రెండవ ఆదాము యేసుక్రీస్తు, కడపటి ఆదాము అని రాయడం. అలాగే సొలొమోను కూడా 2 సొలొమోను మీకు కనబడతారు. మొదటి సొలొమోను రాజైన సొలొమోను, పరమగీతాలు రచించిన సొలొమోను.
రాజులకు ప్రభువు, సమస్త భూపతులకు అధిపతి ఆయన మన ఆరాధ్య దైవమైన యేసు క్రీస్తు ప్రభువు. చప్పట్లు కొట్టడానికి గట్టి ఒకసారి హల్లెలూయా. పిల్లరా, ఈ లోకపు సొలొమోను, రాజైన సొలొమోను దేవదారు వృక్ష మానులను కోరుకున్నాడు. అయితే కోటాను కోట్ల దూతలు, 24 పెద్దలు, 4 జీవులు, సర్వాధికారాలు సమీపించగాని తేజస్సులో సమస్తము కలిగిన మన యేసు క్రీస్తు ప్రభు వీటన్నిటిని పక్కన పెట్టి వీటన్నిటిని కోటాను కోట్ల దూతలను, 24 పెద్దలను, 4 జీవులను, సమీపించడానికి తేజస్సును, సర్వాధికారం అంత పక్కకు పెట్టి నిన్ను నన్ను కోరుకుంటున్నానండి. హల్లెలూయా. స్తోత్రం చెప్తాం, ఒకరిగా గట్టిగా చెప్తాం స్తోత్రం. హల్లెలూయా. ఇంత గొప్ప భాగ్యం అయ్యేది. శ్రీలారా, ఈ భూసంబంధమైన సొలొమోను రాజు దగ్గర వెండి, బంగారము, వెలగల రాళ్ళు, కలప అన్నీ ఉన్నా కానీ ఆయన దేవదారు వృక్షపు ప్రాణులనే కోరుకుంటున్నాడు. అయితే పరమసలోను అయిన యేసు క్రీస్తు ప్రభువు ఈ సమస్తమును విడిచి, ఈ కోటాను కోట్ల దూతలను విడిచి, పెద్దలను విడిచి, జీవులను విడిచి నీ గురించి, నా గురించి భూలోకానికి వచ్చాడండి. హల్లెలూయా. సొలొమోను కోరుకున్న దేవదారు వృక్షంలో లెబనాను నుండి తీసుకురాబడ్డాయి మందిర నిర్మాణానికి. అవి మందిరంలో వాడబడ్డాయి. అయితే పరమ సొలొమోనైన యేసు క్రీస్తు వారు నిన్ను నన్ను కోరుకుంటున్నారు. కావున మనము కూడా లెబనాను వృక్షాలు సొలొమోను గారికి మందిరంలో ఎలా ఉపయోగపడ్డాయో అలాగూ కూడా ఆయన పనిలో మనము కూడా ఉపయోగపడాలా వద్దా? ఆయన కోరుకుంటున్న మనము ఆయన పనిలో మనము వాడబడాలనా వద్దా? ఖచ్చితంగా వాడబడాలి. మనం ఉపయోగింపబడాలి. ఆయనకు ఉపయోగింపబడని ఒక జీవితం మాది. దేవుడు నేను కోరుకుంటున్నాడు, ఆయనకు ఉపయోగపడవాడు. పిల్లరా, అందుకే మనం ఉపయోగపడాలంటే మనమందరము ఒక్కొక్క దేవదారు వృక్షంలా మారిపోవాలి. హల్లెలూయా. ఆ దేవదారు అనుభవంలోకి మనం మారిపోవాలి. We have to mold ourselves into the experience of the cedar of Lebanon. లెబనాన్ యొక్క అనుభవంలోకి మనం మారిపోవాలి. ఎలా? హౌ? పిల్లరా, లెబనాన్ గురించి నేను ఎక్కువ మీకు చెప్పవలసిన అవసరం లేదు. రోజు న్యూస్లో మనం చూస్తూనే ఉన్నాము. లెబనాన్ మీద భీకర దాడి, ఇజ్రాయెల్ మిసైల్ దాడి, అవన్నీ రోజు మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. లెబనాన్లో ఇప్పుడు లేవండి, ఆ సెడారాలు రాములు లేవు అక్కడ. ఇప్పుడు ఒకప్పుడు బాగా ఉండేది, అదే ప్రసిద్ధి. లెబనాన్ సెడారు మా దేవదారు వృక్షములు, దానికి ప్రసిద్ధి లెబనాన్. కానీ ఈ కాలంలో అక్కడ ఒకటి 2 ఉండొచ్చు, కానీ ఇప్పుడు లేవు. పిల్లరా, 104:16 చెప్పబడిన ప్రకారము ఇతన
మనము దేవుని చేత నాటబడాలి. మన సంఘములో మనము నాటబడాలి. మనమందరం ఒక్కొక్క దేవదార వృక్షం వలె నాటబడి నీతిమంతులు ఎదుగునట్టు మనం ఎదుగుతూ ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు నీ నుంచి, నా నుంచి. పిల్లరా, వాటి అనుభవం మీరు మనలోకి రావాలంటే వాటికి ఉన్న అనుభవం ఏమిటి? పిల్లరా, ఈ దేవదారు వృక్షంలో వీటి ఆరిజిన్ మనం చూస్తే ఇవి మౌంట్ హెర్మోన్ పర్వతం శ్రేణుల నుండి వీటి యొక్క ఆరిజిన్. హెర్మోన్ మంచు పర్వతంలో అని బైబిల్లో రాయబడి ఉంటుంది. హెర్మోన్లో ఆ పర్వతం మీద ఆ కురిసే మంచు అవి నీళ్ళలా, సూర్యరశ్మికి నీళ్ళలా కరుగుకుంటూ అవి 4 శాఖలుగా విభజింపబడి కిందికి పారుకుంటూ సిరియా దేశము, లెబనాన్ దేశము దాటి యోర్దాను నదిలాగా అది ఫామ్ అవుతుంది. ఆ యోర్దాను నది గలిలయ ప్రాంతం గుండా ప్రవహిస్తూ గలిలయ సముద్రాన్ని నింపి, గలిలయ సముద్రం అంటే దానికి 2 పేర్లు ఉన్నాయి. తిబెరియా సముద్రం అని ఒక పేరు ఉంటుంది, గిన్నెతే సరస్సు అని ఒక పేరు ఉంటుంది. మనం గాస్పుల్లో చదువుతాం అవి. అవన్నీ ఒకటే గలిలయ సముద్రం అనుకోండి. ఈ గలిలయ సముద్రం మీద దాదాపు 15,000 మంది జాలరుల బ్రతుకు ఈ గలిలయ సముద్రం మీద డిపెండ్ అయి ఉంటారు కాలంలో. వీరికి ఈ 15,000 కుటుంబాలకు జీవనోపాధి గలిలయ సముద్రం జాలర్లకు, చేపలు పట్టే జాలర్లు. ఇది అక్కడి నుండి వాటిని నింపి పారుకుంటూ చివరికి ఎక్కడికి పోతుందంటే ఇది మృత సముద్రంలో పోయి కలుస్తుంది. డెడ్ సీ. అక్కడికి వచ్చి ఆగిపోతుంది అది యోర్దాను. ఇప్పుడు ప్రతి దేశం నుండి పారుకుంటా వస్తుంది యోర్దాను. యోర్దాన్ ఇస్ ద మోస్ట్ పొల్యూటెడ్ రివర్ ఇన్ ద వరల్డ్ లాగా అయిపోయింది ఇప్పుడు ఈ కాలంలో. అందుకే మీకు ఇస్రాయేల్ పోయిన వాళ్ళలో ఆ యోర్దాన్ నదిలో కొంచెం ఫెన్సింగ్ కట్టేసి కాస్త మంచిగా నీళ్ళలో స్నానం చేపిస్తారు. లేకపోతే అలా స్నానం చేస్తే ఆ నయమానికి పుష్టిపోయింది కానీ మీకు శకరోగాలు అనుకుంటాయి. అంటే అంత పొజిషన్ అయిపోయింది యోర్దాన్ నది. అయితే ఇది మృత సముద్రంలో కలుస్తుంది. హెర్మోను పర్వతం మీద కురిసిన మంచు అది నీళ్ళగా ప్రవహిస్తూ తన త్రోవలో ప్రతి ఒక్క ప్రాంతాన్ని సస్యశ్యామలంగా పచ్చగా చేస్తూ వారికి నీటి అవసరాలను తీస్తూ అది ప్రవహిస్తూ మృత సముద్రంలో కలుస్తుంది. అందుకే అంటారు నీ జీవితము యోర్దాన్ నది వలె ఉండాలి, నలుగురికి ఉపయోగపడుతుండాలి. వాట్ ద యూజ్ ఆఫ్ డెడ్ సీ? అది ఎవరికి ఏమి ఇయ్యది, అన్ని తీసుకుంటుంది. యోర్దాన్ నీళ్ళన్నీ తీసుకుంటుంది కానీ నో అవుట్లెట్. మరి నీ జీవితం అలాగే ఉందా? దేవుడి నుంచి మెండుగా ఆశీర్వాదాలు పొందుకుంటున్నావు, దేవుడి నుంచి మెండుగా తాళాలు పొందుకుంటున్నావు, కుటుంబం వర్ధిల్లుతున్నది, పిల్లలు పై చదువులకు విదేశాల్లో తిరుగుతున్నారు, ఇల్లు కట్టుకుంటున్నావు, కార్లు కొంటున్నావు, అన్ని బరాబరే ఉన్నాయి. మరి నీ నుండి బయటికి ఏమొస్తున్నది? వాట్ ఈస్ యువర్ అవుట్లెట్? నువ్వు ఒక మృత సముద్రమువా లేక యోర్దాన్ నదివా? ఈ యోర్దాన్ నది పుట్టుటకు కారణము ఆ మంచు కొండలపైన, హెర్మోను కొండలపైన ఉన్న మంచు. ఇది
అక్కడ ఉండే దేవదారు వృక్షములకు సంపూర్ణమైన నీటి అనుభవం ఇస్తుంది ఇది. సంవత్సరంలో 12 నెలలు అది దేవదారు వృక్షములకు ఏమిస్తుంది? ఆ మంచు నీరిస్తే ఏమైతుంది? చెట్టు చెప్పండి, ఫలిస్తుంది, పచ్చగా ఉంటుంది. ఈ దేవదారు వృక్షములకు నీటి ఆధారము చాలా ముఖ్యము. అందుకే అవి సంవత్సరం పొడవుగా పచ్చగా పెరుగుతూనే ఉంటాయిగా. ఇవి ఆరోగ్యమైనవిగా ఉంటాయి. అందుకే అవి దేవుని మందిరంలో అవి వాడబడ్డాయి. మరి ఈ దేవదారు వృక్షంలో ఉన్న నీటి అనుభవము లోనికి నీవు రావాలి. అవి ఎట్లా నీటిని తీసుకుంటే ఎడమలో మంచులో కూర్చుని ఆ నీటిని తాగుతూ ఎలాగా ఆరోగ్యంగా పచ్చగా ఉండి పెరుగుతుందో, మరి అటువంటి నీటి అనుభవము నీకున్నదా? బైబిల్లో నీరు దేనికి సాదృశ్యము? పరిశుద్ధాత్మకు సాదృశ్యము, దేవుని వాక్యానికి సాదృశ్యము. మరి ఆ అనుభవంలోనికి నీవు వచ్చావా అంటే నీటిలో బాప్తిజం అనుభవం నీకు ఉన్నదా? ఫస్ట్ పాయింట్. హ్యావ్ యు ఎక్స్పీరియన్స్ బాప్తిజం అనుభవం నీకు ఉన్నదా? లేకపోతే చాలా కష్టం తిరుగుతారా? 62వ ఏట నేను బాప్తిజం పొందాను, నీటి బాప్తిజం. భయం వేసింది నాకు, రాత్రి నిద్ర పడలేదు. చిన్నప్పుడు నేను తీసుకున్నాను బాప్తిజము, ఒకటే బాప్తిజం అంటాను కానీ తీసుకున్నాను కదా. బాప్తిజం లెక్కలకు రాను. చిలుకరికి బాప్తిజం కాదు. నీట మునగాల్సిందే. దేవదారు వృక్షం తడిసినట్టు నువ్వు తడవాల్సిందే. అనుభవంలోకి నువ్వు రా. అప్పుడే దేవునికి ఉపయోగపడతావు, దేవుని మందిరంలో ఉపయోగపడతావు. తర్వాత నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, పురస్కారాలు చేసినా లాభం లేదు. పిల్లారా, అక్కడికి పోయినాక నో ఎంట్రీ అన్నామనుకోండి, యూస్. ఇన్ని సంవత్సరాలు గుడికి వచ్చి చేసి చిన్న విషయంలో మనం తప్పిపోయి దేవుని చేత నో అనిపించుకుంటే ఎంత సిగ్గు చేయండి. చిన్న దానికి ఓ చిన్న బాప్తిజం. చాలా మంది మన దేశంలో ఇంతవరకు ఇప్పటికీ ఉన్నారు. నేను చెప్పదలుచుకోలేదు వాళ్ళ పేర్లు. తీసుకుంటాంలే, తర్వాత తీసుకుంటాంలే. నువ్వు 62వ ఏట తీసుకున్నావు కదా, మరి నువ్వు ఎందుకు తీసుకోలేదు? 25వ సంవత్సరంలో నన్ను అడగరా? నాకు బుద్ధి లేదు, నాకు జ్ఞానం లేదు, దేవుని వాక్యానుభవం లేదు. నాకు దేవుని వాక్యం తెలుసుకున్నాక నా తప్పు నేను దిద్దుకున్నాను. నువ్వు కూడా నీ తప్పు దిద్దుకో. రేపు నరకం దగ్గర, స్వర్గం దగ్గర, హెవెన్ దగ్గర పోయి ఆ ధవళ సింహాసనంలో నిలుచుంటే, ఏం బాబు తీసుకున్నావా బాప్తిజం? అవసరం తీసుకున్న చిల్లరకు బాప్తిజం. ఒరే గాబ్రియలు, నేను తీసుకుపోయి అక్కడ అగ్ని వేసి ఎక్కువ అంటాడు. మరి దానికి సిద్ధమా నువ్వు? ఒకేసారి నేను అగ్నిలో పడతా, నూనెలో పడతా, ఆ రంగంలో ఓపించుకుంటా, నేను పోతా, కానీ నీకెందుకు అంటే ఒప్పిస్తాను. నేనేం చెప్పదలుచుకున్నాను? అది వాక్య ప్రకారం చెప్తున్నాను. నీటి అనుభవంలోనికి నీవు రావాలి. నీటి అనుభవం అంటే పరిశుద్ధాత్మ అనుభవము, బాప్తిస్మ అనుభవము. ఇలా 3 ఉంటాయి నీటి అనుభవంలో. మొదటిది బాప్తిస్మ అనుభవము, రెండవది పరిశుద్ధాత్మ అనుభవము, మూడవది ఉదక స్నానానుభవము. వాక్యమనే ఎఫెసీ 5:26 వాక్యమనే ఉదక స్నానానుభవము. ఈ మూడిలోనికి నీవు రావాల్సింది. అదర్వైజ్ యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్.
ఈ దేవదారు వృక్షములకు ఆ అనుభవం ఉన్నది కనుక అవి దేవుని మందిరంలో వాడబడ్డాయి. ఒకవేళ నీకు కూడా దేవుని యొక్క మందిరంలో నువ్వు వాడబడాలంటే ఈ 3 అనుభవంలో నీకు ఉండాలి. అందుకే దేవుడు మనుషులను చెట్లతో పోల్చాడండి బైబిల్లో. ఇంతకు జరుగుతున్నాం కదా 104:16 దేవుని మందిరంలో నాటబడి యెహోవా వృక్షములు యెహోవా వృక్షం పని కొనుచున్నవి 92లో కూడా మనం చూసాము. ఖర్జూర వృక్షంతో మనం పోల్చబడ్డాము. మొదటి కీర్తనలో కూడా మనము నీటి కాలువలో నాటబడి ఉన్న చెట్లలాగా మనం పోల్చబడ్డాము. ఆకు బాగా చెట్లుగా మనం పోల్చబడ్డాము. యెహెజ్కేలు గ్రంథము 17:24లో దేవుడు మనుషులకు చక్కగా పోల్చాడండి. అది నాకు చాలా ఇష్టమైన వచనం ఒకసారి చదువుకున్నాం. అది యెహెజ్కేలు 17:24. దాని కొమ్మల నీడను అవి దాగులు మరి యెహోవానకు నేనే ఘనమైన చెట్టును నీచమైన దానిగాను నీచమైన చెట్టును ఘనమైనది గాను చేయువాడు నీవు పచ్చని చెట్లు ఎండిపోయినట్టును ఎండిన చెట్టు వికసించినట్లు చేయువాడననియు భూమి యందు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానకు నేనే ఈ మాట సెలవించితిని నేనే దానిని నెరవేర్చెదను. హల్లెలూయా. ఏమండి దేవుడు చెప్తున్నాడు, అమ్మా నేను ఘనమైన చెట్టును నికృష్టమైన చెట్టుగా మార్చేవాడు. చెట్టు అంటే ఇక్కడ మనుషులతో సమస్తమైన చెట్లకు చెప్పండి, నేను మాట ఇచ్చిన్నాను, నేను నెరవేరుస్తాను. నువ్వు ఘనమైన చెట్టులా ఉండాలనుకున్నావా, లేక ఘనహీనమైన నీచమైన చెట్టులా ఉండాలనుకున్నావా? నువ్వు ఎండిపోయిన చెట్టులా ఉన్నావు అనుకున్నావా, లేక వికసించి పుష్పాలతో నిన్న చెట్టులా ఉండాలనుకున్నావా? అది చేసేది యెహోవాయే అని సకల చెట్లకు తెలియబడును, సకల మనుషులకు ఇది తెలియజేయబడును. ఒకవేళ నీకు నీటి అనుభవం లేకపోతే నువ్వు ఎండిన చెట్టు అయిపోతావు. నీరు దొరకకపోతే ఏమైతే చెట్టు ఎండిపోతుంది. ఎండిన చెట్టుకు లాస్ట్ దాన్ని రిజల్ట్ ఏంటి? అంటే ఎండిన చెట్టుని ఎవరు డెకరేషన్గా ఇంట్లో పెట్టుకోరు, దాన్ని నరికి పూజ పెట్టేస్తారు. మరి ఆ అనుభవం నీకు కావాలా, లేక వికసించే చెట్టులాగా ఉండాలా? నువ్వు నీటి అనుభవం నీకు కావాలన్నా వద్దా? నీటి అనుభవంలోకి నువ్వు రావు. ఒకవేళ నిన్ను బలవంతం చేసినా కానీ నేను జనవరి 1 నాడు తీసుకుంటా కదా భారతదేశం. అప్పటి వరకు నువ్వు బ్రతుకుంటావురా? ముసలాయన వచ్చాడండి, చర్చకు వచ్చేవాడు. 15-20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను ఆయన ఇక్కడ కరీంనగర్. 60 ఏళ్ళు అయిపోయింది. బాప్తిజం తీసుకోరా బాబు అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి 1 తీసుకుంటాయి. నీకు షుగరు, బీపీ అన్ని రోగాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ దాకా నువ్వు ఉంటావా? బైబిల్ ఏమంటుంది? ఇదే రక్షణ దినము. టుడే ఇస్ ద సర్వేషన్ డే. నువ్వు జాగ్రత్త చేస్తావు. ఆ ముసలోడు ఆ ట్రాక్టర్ మీద గడ్డి మొక్కులు వేసుకొని పోతుంటే ట్రాక్టర్ తిరగబోయి స్వాట కలిసిపోయాడు. వాడు నరకానికి పోయిండాలే రావాలి. మరి ఏం భరోసా అండి మనిషి జీవితంది? ఇప్పుడు
ఇప్పుడు ఉంటావు, రేపు ఉండవు. నువ్వు రాత్రి ఏమవుతుందో నీకు ఏం తెలుసు? నువ్వు ఫ్రెండ్స్కి చెప్తావు, రేపు పొద్దున కలుస్తావు, రాసు 10 o'clock ఒకటి వచ్చేస్తా, దుబ్బి చెప్పిపోతే కలవు అక్కడ. నీకు ఏం తెలుసురా? నువ్వు రాత్రే పోతే పిల్లరా, మారు మనసు అనుభవం నీకు ఉండాలి. పాప క్షమాపణ నిమిత్తము పశ్చాత్తాపము బాప్తిజం పొందినప్పుడే ఆ నీటి అనుభవం వస్తుంది. ఇక్కడ నీటి బుడగ లాంటి ఈ జీవితము ఆ నీటి అనుభవంతో పరలోకంలో అది నిత్యత్వంగా అనుభవిస్తావు నువ్వు. ఇక్కడ టెంపరరీ. నీటి బుడగ అంటే క్షణంలో ఆ బుడగ తప్పని పోతుంది. కానీ నువ్వు నీటి అనుభవం నీకుంటే నువ్వు నిత్యత్వంలో సదాకాలం ఉంటావు. నువ్వు యుగ యుగాలు ఉంటావు. గడ్డి పరక లాంటి ఈ జీవితము నిత్యత్వంలో మహావృక్షమై ఉంటుంది నీకు. హల్లెలూయా. ఇక్కడ నీచమైన స్థితిలో ఉన్న మన జీవితాలు అక్కడ ఘనమైన స్థితిలో ఉంటాయి. ఇక్కడ నిత్యత్వంలో పరలోకంలో పిల్లరా, ఇక్కడ నీడ లాంటి అస్థిరమైన జీవితాలు పరలోకంలో ఆ సర్వశక్తుని నీడలో స్థిరంగా ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. సరే గట్టిగా. హల్లెలూయా. పిల్లరా, సొలొమోను దేవదారు వృక్షములను కోరుకున్నాడు, మందిరంలో ఉపయోగించాడు. పరమసొలొమైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కోరుకుంటున్నారు. ఒక మందిరంగా మార్చేటందుకు, ఆయన పనిలో నీవు ఒక పాత్రగా ఉండేటందుకు దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:16లో పౌలు గారు ఒక ప్రశ్న ఇస్తారు. మీరు దేవుని ఆలయం అని, దేవుని ఆత్మ మీ మధ్య నివసిస్తుందని మీకు తెలియదా? దేవుడు చేసే పని అదే. సొలొమోను దేవదారు వృక్షములను వాడాడు, కోరుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు. ఎందుకు? నిన్ను మందిరంగా తయారు చేస్తుంది. నువ్వు మందిరంలో వాడబడాలి. ఒక ఘనమైన పాత్రగా నువ్వు వాడబడాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. భూమిలో రాసిన పత్రిక 8:9 మాటలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఒకవేళ మీరు నీటి అనుభవంలోనికి రాకపోతే, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి మీరు రాకపోతే, అక్కడ ఒక మాట ఉంటుంది. దేవుని ఆత్మ లేనివాడు మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని ఎవరైనా వాడు పాస్టర్ అయినా, వాడు బిషప్ అయినా, వాడు పోప్ అయినా, ఎవరైనా దేవుని ఆత్మ లేనివాడు అయితే ఏమనండి, వాడు ఆయన వాడు కాదు, నా వాడు కాదు. అన్నీ ఉన్నాయి అనుకుంటాం. బంగారు ఉన్నాయి, గాడీలు ఉన్నాయి, బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నాకేంది వెర్రివాడు అంటాడు దేవుడు. వాడిని పట్టుకొని, ఆ గొప్పని పట్టుకొని, ఆ ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, అన్నీ ఉన్నాయి. వెర్రినాయాలా? అంత పెద్ద మనిషిని వెర్రివాడ అంటాడు దేవుడు. వాడు ఎంత కష్టపడి సంపాదించండి, కోట్ల రూపాయలు. వాడు వెర్రివాడా? వాడు ఆయన దేవుని ముందు వాడు వివాడు. ఇక్కడ దేవుడు అదే మాట అంటున్నాడు. రోమేలు రాష్ట్ర పత్రిక 8:9, నా ఆత్మ లేని వాడు నా వాడు కాదు. It doesn't belong to me.
పిల్లరా మీకు తెలుసు తల్లి అయిన మరియమ్మ రాజయ్యారమ్మ తల్లి అయిన మరియమ్మ గారు పరిశుద్ధాత్మ పొందారా లేదా? ఏమో చెప్పండి, నోరు ఏమి అనూష అది కొంచెం డోంట్ నో హ్యాపెనింగ్ ఇన్ ద బ్రెయిన్. అనూష చెప్పమ్మా నువ్వు. పరిశుద్ధాత్మ పొందారు, పొందుతున్నారు కాబట్టి పరిశుద్ధాత్మ పొందుకుంది కదా. మరి పరిశుద్ధాత్మ పొందుకున్నామే అపుస్తుల కార్యంలో మేడ గదిలో 120 మందిలో ఈమె మళ్ళీ ఎందుకుందండి? మళ్ళీ పరిశుద్ధాత్మను పొందింది. ఆ పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రావాలి. పరిశుద్ధాత్మ వల్ల కన్య అయిన మరియా గర్భం ధరించింది. అది గర్భం ధరించడం మట్టుకి అందుకోసమే తల్లి అయిన మరియా ఆ 120 మంది శిష్యుల్లో ఒకటిగా దేవుణ్ణి ప్రార్థించి పరిశుద్ధాత్మను పొందింది. హల్లెలూయా. మనము కూడా ఆత్మాభిషేకం పొందాలి. ఆ తర్వాత మనము వాక్యమనే ఉదక స్నానానుభవంలోనికి మనము రావాలి. అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:26 రాయబడింది. ఒక ఫలభరితమైన చెట్టుగా, ఒక దేవదారు వృక్షంగా అప్పుడే నువ్వు మార్చబడతావు. ఎప్పుడైతే నువ్వు ఈ 3 అనుభవాలకు వస్తారో అప్పుడు నీలో ఒక మచ్చ కానీ, ఒక ముడత కానీ, ఒక డాబు కానీ ఏమీ ఉండకుండా ఒక ఆత్మీయ సౌందర్యం కలిగిన వధువు వలె ఆ దేవ వరుని ముందు నువ్వు ఆయన 2వ రాకడలో తన సంఘాన్ని వధువుకు వివాహం చేసుకోవడానికి ఎప్పుడు వస్తాడో నీ ఆత్మ సౌందర్యం చూసి ఆయన నిన్ను కోరుకుంటాడు. సొలొమోను ఎలాగైతే దేవదారు వృక్షములను కోరుకున్నాడో అలాగే ఆ పరమ సొలొమోనైన యేసుక్రీస్తు వారు తన ఆత్మీయ సౌందర్యవతి అయిన వధువును కోరుకుంటాడు. ఎప్పుడైతే నువ్వు ఈ 3 అనుభవాల గుండా వెళ్తావో దేవుడి కొద్ది మాటలు దీవించిన దాకా తలలు వంచండి, ప్రార్థించుకుందాం. కృపా కనికరం కలిగిన పరిలోకం తండ్రి దేవా, మాతో మాట్లాడే విధానానికి వందనాలు, స్తోత్రం తండ్రి. సొలొమోను రాజు ఈ మందిర నిర్మాణంలో ఉపయోగపడతానికి దేవదారు వృక్షాలను కోరుకున్నాడు. పిల్లారా దేవా, పరమ సొలొమోనైన యేసుక్రీస్తు వారు తన పనిలో నిన్ను నన్ను ఆ దేవదారు వృక్షంల వలె వాటి స్థానంలో నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. అయితే ఆ దేవదారు వృక్షములకు నీటి అనుభవము సంపూర్ణంగా మేము కలిగించిన విధానానికి వందనాలు. అలాగే తండ్రి, మేము కూడా అటువంటి నీటి అనుభవం గుండా మేము పయనించి దేవా నీలో ఐక్యమయ్యే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. ఆయన తండ్రి, బాప్తిస్మ అనుభవము, పరిశుద్ధాత్మ అనుభవము, వాక్యంతో ఉదక స్నానానుభవం మాకు కలిగించి తండ్రి, మేము నీ 2వ రాకడలో నీకు అత్యంత సౌందర్యమైన వధువు సంఘంలాగా మేము సిద్ధపడలాగున్నా ఆ కృప మాకు అనుగ్రహించమని, కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరున ఆశీర్వదించమని, ఈ వాక్యంలో మా హృదయంలో కదిలపరచమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవుడిని అడిగి వేడుకుంటున్నాము.
పొందండి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు అందరినీ దీవించుగాక. వచ్చే ఆదివారం కూడా నా ప్రసంగమే ఉంటుంది కనుక దయచేసి అందరూ రండి. దేవుని యొక్క అమూల్యమైన వాక్యాలు వినండి, భద్రపరచు. ఆమేన్. అందరం ఒకసారి దేవుని థ్యాంక్స్. హల్లెలూయా. హల్లెలూయా. చక్కటి వాక్యం కదా. దేవదారు వృక్షము యొక్క ఇంపార్టెన్స్ అది చాలా హైట్గా పెరుగుతుందంట కదా. దేవదారు వృక్షం నుంచి మంచి సువాసన వస్తుందంట కదా. అండ్ దేవదారు వృక్షం దేవుని యొక్క వృక్షముగా దేవుని వాక్యంలో రాయబడింది. సో మనం కానీ దేవుని సన్నిధిలో ఎప్పుడు అలా ఉండాలని ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడాడు. ఫలించే చెట్టును సామాన్యంగా కొట్టివేయరు కదా పిల్లలు. ఫలింపని చెట్టును అది ఎండిపోతే ఇంపులో పడేస్తారు. కాబట్టి మనందరము యేసు ప్రభువును విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా ప్రాక్టికల్ లైఫ్ దానికి చాలా ఇంపార్టెంట్ కదా పిల్లలు. యేసు ప్రభువును విశ్వసించే ప్రతి ఒక్కరు లేదు దేవుని రాజ్యం చేయాలంటే కానీ ఆయన లేఖనాల ప్రకారం ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళని. సో అందరము ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారుగా ఆయన వాక్య ప్రకారం జీవించిన వారుగా రాజ్యాన్ని చేద్దాము. అండ్ తిరిగి అలెగ్జాండర్ గారికి గురించి ప్రార్థన చేద్దాం. ఆయన కాలంతో ఆయన సఫర్ అవుతున్నారు. చిన్నగా బయటకు వచ్చారు. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ వినోద్ ఈ బాబు కూడా డాక్టర్ థ్యాంక్ గాడ్. వినోద్ వాళ్ళ బాబు కానీ ఈజ్ డూయింగ్ గుడ్ నౌ. సో విల్ కంటిన్యూ టు రిమెంబర్ దోస్ పీపుల్ అండ్ మంచి ఆరోగ్యం చేయాలని చివరికి మనం ఆశీర్వాదం కోరుకున్నప్పుడు చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం చేరిన మనందరికీ మరి ముఖ్యంగా అలెగ్జాండర్ గారికి ఆయన పెయిన్ అంతా తొలగించాలని, వినోద్ వాళ్ళ బాబుకు ఆయన పుట్టుని వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధాత్మిక సహవాసం అందరికీ ఇక్కడ చేరిన వారికి, ఎవరైతే రాలేకపోయిన వారందరికీ, సకల భక్తులకు, భూమి మీద ఉన్న సకల భక్తులకు ఆయన ప్రేమించు వారిని ఇప్పుడు సదాకాలంతో ఎప్పుడు కాక అందరం చెప్తాం గట్టిగా ఆమేన్. 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 ప్రియులారా, మనం పోయిన వారం మనం 8 to 10 వరకు మనం ఆరాధన జరుపుకున్నాము. చాలా మంది వచ్చారు సార్ సండే 8 to 10. ఈ మనం జూన్ జూలై వరకు 8 to 10 వరకు సునీత గారు ఓకే వీ విల్ హ్యావ్ ఎ మార్నింగ్ ఫెలోషిప్ అండి. మే వరకు మనం 8 to 10 వరకు ఆరాధన తీసుకున్నాం. ప్రియులారా, చాలా చల్లగా ఉండేది. మేము మార్నింగ్ 5 వచ్చాము. దూరం నుంచి చూడకుండా ఇబ్బందే. అండ్ జస్ట్ అందరినీ దృష్టిలో పెట్టుకొని మేము తీసుకున్నాము. సో వచ్చే ఆదివారం 8 to 10 గ్యాదర్ అవుతాము. అలెగ్జాండర్ గారు ఈసారి వారం వాక్యాన్ని పంచుకుంటారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్.